తుంగతుర్తి నియోజకవర్గం వేదికగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన జనం ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి రేషన్ కార్డుల పంపిణీ సభలో ఆయన చేసిన వ్యాఖ్యల చుట్టూ కొత్త చర్చ మొదలైంది. ఆ మాటలు కొందరికి చురకలు పెట్టేలా పద్ధతి మార్చుకోమని వార్నింగ్ ఇచ్చినట్టుగా అనిపించాయట. వాటిని విన్నాక స్థానిక నాయకుల సమస్యలు సీఎం వరకు వెళ్లాయని నేతలు డిసైడ్ అయినట్టు చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి పద్ధతి మార్చుకోమని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది ఎవరికో కాదు, స్థానిక శాసనసభ్యుడు మందుల సామేల్కేనన్న చర్చ నడుస్తోంది రాజకీయ వర్గాల్లో. పార్టీ నాయకులు అసంతృప్తిగా ఉన్న వాళ్లను కూడా కలుపుకొని పోవాలని వేదిక మీద నుండే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అంటే వ్యవహార శైలి మార్చుకోవాలని ఎమ్మెల్యేకి చెప్పినట్టే అంది కాంగ్రెస్ నేతల మాట. అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలు అంతా ఒక్కటై గెలిపించారు. ఇప్పుడు వాళ్లను గెలిపించు అనే డైలాగ్ నేరుగా తుంగతుర్తి ఎమ్మెల్యేని ఉద్దేశించేనని, అది ఆయనకు గుచ్చుకొని ఉండొచ్చన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి నియోజకవర్గంలో. ఇంతటితో ఆగకుండా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా జిల్లా కాంగ్రెస్ నేతలకు కాస్త ఎక్కువ సమయం ఇచ్చి వాళ్లొచ్చిన వెంటనే కలిసి సమస్యలను పరిష్కరించాలని కూడా సూచించారు. దీంతో 2 రకాల సంకేతాలను సీఎం పంపినట్టు చర్చ జరుగుతోంది. అందర్నీ కలుపుకుని పోవాలని ఎమ్మెల్యేలకు, ఆ విషయంలో ఫోకస్ చేయాలని పీసీసీకి కూడా చెప్పినట్టు అయిందని అంటున్నారు. ఇక తుంగతుర్తిలో ఎవరు అవునన్నా కాదన్నా మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి ఒక వర్గం ఉంటుంది. దీనికి తోడు కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాబల్యం ఎక్కువ. అంతా బడా నేతలే, అందుకే అక్కడ కాంగ్రెస్ కి బలం ఎక్కువ. అయితే ఎమ్మెల్యే సామేల్ వాళ్లందర్నీ కలుపుకుని పోవడం లేదని, గ్రూపులుగా పార్టీ విడిపోయిందని, పాత వారిని పక్కన పెట్టి కొత్త వారిని ప్రోత్సహిస్తున్నారంటూ స్థానిక నాయకులు పేచీ పెడుతున్నారట. బీఆర్ఎస్ నుండి వచ్చిన వాళ్ల దగ్గరికి వెళ్లండి అని కొందరు నేతలకు సూచిస్తున్నట్టు ప్రచారం నడుస్తోంది. పాత కాంగ్రెస్ నేతలకు క్యాడర్ కి మధ్య గ్యాప్ ఉందనే టాక్ ఎక్కువగా నడుస్తోంది. వీటన్నిటినీ ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు సీఎంకి నివేదిస్తూనే ఉన్నాయట. దీంతో ఆయన కూడా దిద్దుబాటు చర్యలకు దిగినట్టు సమాచారం. దాంట్లో భాగంగానే సభాముఖంగా అందరికీ విషయం అర్థమయ్యేట్టు చెప్పారన్న చర్చ జరుగుతోంది. ఈ సభలోనే ఒకవైపు ఎంపీ చామల కిరణ్, ఇంకోవైపు దామోదర్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కార్యకర్తలకు రూట్ చూపించినట్టు అయిందన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. అయితే ఎంపీ చామల కిరణ్, తుంగతుర్తి ఎమ్మెల్యేకి మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయి కాబట్టి సమస్య లేదు. ఈ సభ ద్వారా తుంగతుర్తి కాంగ్రెస్ లో జరుగుతున్న వ్యవహారాలన్నీ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు చేరుతున్నాయన్న ఇండికేషన్తో పాటు సరిదిద్దుకోవాలని, లేదంటే పీసీసీనే సరిదిద్దాలని కూడా చెప్పేసినట్టు అయిందంటున్నారు పరిశీలకులు. మొత్తంగా స్థానిక వ్యవహారాల మీద పార్టీ కొంత సీరియస్ గానే ఉందన్న సంకేతాలు పంపినట్టు అయిందంటున్నారు. ముఖ్యమంత్రి ఆ స్థాయిలో చెప్పాకైనా పరిస్థితి మారుతుందా, లేక ఎవరికి వారు ఏముందిలే అన్నట్టు లైట్ తీసుకుంటారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.